ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యం నుంచి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించెను. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మహా కనికరము, ఉన్నతమైన ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ ఎంత స్పష్టంగా కనబడుతుంది. దేవుడు ఏం చేసినాడంటే అబ్రాహామును, ఇస్సాకును, యాకోబును అబ్రాహామును పిలిచి తనకు వాగ్దానం చేసినాడు. నీ సంతతిని నిత్యం కాపాడుతానని, లేకుంటే ఆశీర్వదించానని చెప్పినాడు. ఇక్కడనే చూస్తే 16, 17 వచనాల్లో కూడా చూస్తే ఏమంటాడు, ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకం చేసుకొనుడి. 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబుకు కట్టడలను, ఇశ్రాయేలునకు నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచెను. ఎంత అద్భుతమైన సంగతి! ఈ సృష్టికర్త అయిన దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తే, ఆ వాగ్దానము ఎన్ని దినాలైనా అది అట్నే ఉండిపోతుంది. అంటే మాట తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన. కానీ ఇక్కడ సరే, ఆయన వాగ్దానం ఇచ్చిండు, అది మన జీవితంలో నెరవేర్తలేదు అంటే దానికి కారణం ఏంటంటే మన జీవితంలో ఉన్న లోటుపాటులు, కొరతలు, ఆయనకు ఆయాసకరమైన సంగతులు తప్ప ఆయనలో మార్పు రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలను 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినాడు, అరణ్య మార్గంలో వారిని నడిపించినాడు మోషే నాయకత్వంలో. ఆ నడిపించిన దినాల్లో ఏం చేస్తున్నారు, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించాను. అంటే ఏ రాజు అయినా, వీళ్ళు వెళ్తుంటే, ఇశ్రాయేల్ సర్వ సమూహం వెళ్తుంటే ఏ రాజు వచ్చి వారిని హింస చేయడానికి అవకాశం ఇవ్వలేదు దేవుడు. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తాము, ఇశ్రాయేల్ను ఏదైనా నాశనం చేస్తాము అని అనుకున్న రాజుకి ఏం చెప్పిండు, ఆయన గద్దిస్తూ వచ్చినాడు, నువ్వు వాళ్ళ దగ్గరకు పోదని. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు జనం చూస్తే బానిసలుగా ఉన్న జనం. వారికి భయం ఉంది, వారికి భయాందోళనలతో ఉన్నారు. ఎందుకంటే వారు ప్రతిసారి మోషే మీద సనినారు, మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేకుండా తినలేక ఇక్కడ చచ్చిపోదుమా, ఇట్లా ఎన్నిసార్లు భయపడినారు. వాళ్ళు తిండి కోసం భయపడినారు, ఇతరుల భయం చేత. అంటే వారికి ఒక రకంగా చూస్తే పిరికితనం, భయంతో నిండిన జీవితం, లేకుంటే చింత కలిగిన జీవితం, ఏం తింటామని. కానీ ఈ దేవుడు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు చూడండి. అంటే ఈ దేవుడు ఉన్నోళ్ళను, ధనవంతులను, బలవంతులను, జ్ఞానవంతులని కాదు, కానీ వారి గురించి అంత పట్టించుకుంటాడో లేదో తెలియదు. కానీ ఇక్కడ వీరి గురించి కడు పేదరికంలో రేపటికి ఏమైదో తెలియని స్థితిలో ఒకటే వస్త్రంతో బయలుదేరిన వీరితో ఈ దేవుడు చేసిన నిబంధన ఎంత స్పష్టంగా, ఎంత స్థిరంగా ఉంది. వారి పట్ల ఎంత కనిపాప వలె కాపాడే పట్టింపు కలిగినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు రక్తంతో కడగబడిన నీ పక్షమున, నా పక్షమున కూడా ఆయనకు అదే పట్టింపు ఉంది. ఈనాడు మన చుట్టూ ఎన్నో క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు మనం ప్రార్థన చేస్తే రాజులను గద్దిస్తాడు, రాజుల చేత క్రైస్తవానికి హింస కలగనీయడు. కాకపోతే మనం ప్రార్థన చేయడం ఆపేసినాం. ఈ ఉదయము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన జీవితం గడుపుదాం. రాజులను సైతం, బీజేపీ ఏమి, ఆర్ఎస్ఎస్ ఏమి, ఈ సంస్థలు క్రైస్తవుల మీద ఎన్నో మత మార్పిడి చట్టాలను తెచ్చి మణిపూర్లో, జనవాడలో ఇట్లా తెలిసినవి తెలియనివి ఎన్నో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అవన్నీ జరగకుండా చేసే సామర్థ్యం మన ప్రభువుకు ఉంది. ప్రార్థన చేద్దాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రం. నీ చిత్తంలో నడవడానికి కృపనీయమని
మా బతుకంతా నీ యొక్క మహిమ కొరకు జీవించేటప్పుడు కృపని మనం ఏసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.